సంగమేశ్వర డెవలపర్స్, కటేవరం, తెనాలి. తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది, అనుబంధాల్ని పెంచుతుంది. క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు శశి స్వీట్స్ అండ్ బేకరీ, గంగానమ్మపేట, తెనాలి. మగువలు మెచ్చిన మార్ట్, నటరాజ్ జ్యువెలరీ మార్ట్. బాకీ తీరుస్తాం, తెనాలి రండని చెప్పారు. పెద్దాపురం నుంచి వచ్చారు వాళ్ళు. మీకు డబ్బులు ఇవ్వాలా అంటూ కారులో కిడ్నాప్ చేసి తెనాలి సుల్తానాబాద్లో ఒక గదిలో బంధించారు. కరెంటు వైర్లతో షాకులు పెట్టారు. చంపేస్తామంటూ రైలు పట్టాల వద్దకు తీసుకెళ్లారు. పగలో రాత్రి నరకం చూపించారు. అయితే వారి బారి నుంచి తప్పించుకోవడం, పోలీసులు రంగప్రవేశం చేయడం, నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. ఇదంతా వింటుంటే ఒక సినిమాలో కథ ఏదని అనుకుంటున్నారా? కాదు, ఇది వాస్తవంగా జరిగిన యథార్థ ఘటన. ఇంతటి అకృత్యానికి ఒడిగట్టిన వ్యక్తి ఎవరో కాదు, బీటెక్ టాపర్ కూడా. చెడు వ్యసనాలకు బానిస కావడంతో మరికొందరిని జట్టుగా చేసుకొని ఈ తరహా నేరాలకు పాల్పడుతున్నట్లు 3 టౌన్ సీఏ రమేష్ బాబు విలేకరుల సమావేశంలో తెలిపారు. తెనాలి 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో జానా సతీష్ అనే అతను నేటివ్ ఆఫ్ పెద్దాపురం విలేజ్. అక్కడి నుంచి అతను ఏదో చిన్న పనులు చేసుకొని బతుకుదామని చెప్పి హైదరాబాదు వెళ్తాడు. హైదరాబాదులో ఈ మణిదీప్ అనే కుర్రాడు మనకి 2020కి విజ్ఞాన కాలేజీలో బీటెక్ చదివి అక్కడ ఈ కుర్రాడు టాపర్ అప్పట్లో. ఇతను ఉద్యోగరీత్యా సాఫ్ట్వేర్ అని చెప్పి హైదరాబాద్ పోతాడు. అక్కడ హైదరాబాద్ పోయిన తర్వాత ఒక స్పా సంబంధించిన వాళ్ళతోటి పరిచయాలు ఏర్పడి తన చెడు వ్యసనాలకి అలవాటు పడిపోతాడు. ఈ మణిదీప్ అనే కుర్రాడు, ఈ కుర్రాడు అక్కడ చెడు వ్యసనాలకి బానిస అయిపోయి ఒక కంపెనీ పెడతాడు. ఆ కంపెనీలో సేవకుడుగా ఈ జానా సతీష్ అనే కుర్రాడిని జాయిన్ చేసుకుంటారు. చెప్పిన తర్వాత అతనికి ఇవ్వాల్సిన 2 నెలల సంబంధించిన జీతం ఇవ్వకుండా ఈ మణిదీప్ ఎప్పుడైతే కేసు అవుతుందో ఈ మణిదీప్ అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ మన ఏరియాలో ఉన్నటువంటి వేమూరు ఏరియాలో ఇక్కడ ఒక మిర్చి సంబంధించిన మిషన్ పెట్టి మిర్చి పౌడర్ సంబంధించిన కంపెనీ నడుపుతూ ఉంటాడు. అతను పూర్తి నెగ్లెక్ట్ చేస్తాడు. అతను మాట్లాడి కాల్ చేసి విసిగిపోయి 13వ తారీఖు సాయంత్రము ఇతనితో కాల్ చేస్తాడు మణిదీప్ నాకు డబ్బులు ఇవ్వాలి కదా, ఏది ఇవ్వడం లేదు, నువ్వు ఈ విధంగా చేసావంటే కోర్టులో నువ్వు చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవించినట్టు కోర్టులో నేను జడ్జి గారి సమక్షంలో చెప్తానని చెప్పి ఇతను చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఇతనేం చేస్తాడు, ఈ పెనమలూరు ఆదాం అనే అతనుకి మిర్చి సప్లై చేస్తూ ఉంటాడు. పెనమలూరు ఆదాం ఏం చేస్తాడంటే అతను ఇక్కడ క్యాటరింగ్ వర్క్ నడుపుతూ ఉంటాడు. క్యాటరింగ్ సంబంధించిన యూనిట్ ఉంటుంది. అతను ఏం చేస్తాడు, అతని దగ్గర పనిచేసే ఉప్పు రంగారావు అనే కుర్రాడు రౌడీ షీట్ ఉంటాడు. అంటే నేను ఒక్కడినైతే కష్టమరా, ఉప్పు రంగారావు ఉన్నాడు నా శిష్యుడేవాడు అని చెప్పి వీళ్ళిద్దరూ మాట్లాడుకొని ఉప్పు రంగారావు సపోర్ట్ తీసుకొని అతని యొక్క జైల్లో కారు ఉంటుంది. ఆ ఉదయం అవసరంలోని వాడిని గుంటూరు మన విజయవాడ రైల్వే స్టేషన్ పిలిపించుకొని అక్కడి నుంచి పికప్ చేసుకుంటాడు. పికప్ చేసుకొని నేరుగా అతని యొక్క సుల్తానాబాద్లో అతని యొక్క యూనిట్ ఉంటుంది. ఈ క్యాటరింగ్ సంబంధించిన నడుపుతూ ఉంటారు. ఆ యూనిట్లో ఒక రూమ్ ఉంటుంది. ఆ రూమ్లో తీసుకెళ్ళి వాడిని కొట్టడం, అట్లనే వాడిని ఎలక్ట్రికల్ షాక్ ఇవ్వడం, ఇబ్బంది పెట్టడం అన్నీ చేస్తారు. వాడి పక్కన తీసుకొచ్చి సపోర్ట్ ఉన్న కుర్రాడిని కూడా పక్కన కూర్చోబెడతారు. కొట్టి వాడిని తీసుకెళ్ళి రైల్వే ట్రాక్ మీద పడేస్తామని చెప్పి వాడిని బెదిరించి గందరగోళం చేయడం జరుగుతుంది. ఈ లోపల వీడు తప్పించుకొని పారిపోయి మా పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ చేయడం జరుగుతుంది. ముద్దాయిలు అక్కడి నుంచి పారిపోవడం జరుగుతుంది. నందివెలుగు దగ్గర ఉన్నటువంటి అక్కడ మేము వాళ్ళ ఇన్ఫర్మేషన్ వస్తే అక్కడి నుంచి మనం వాళ్ళని పకడ్బందీగా ప్లాన్ చేసి వాళ్ళ వెహికల్ అట్లానే ఈ 4 ముద్దాయిల్ని అక్కడ వెహికల్ ఆపి పట్టుకోవడం, తీసుకొచ్చి రిమాండ్కి రెడీ చేయడం జరుగుతాం. ముఖ్యంగా ఏంటంటే కుర్రవాళ్ళు అతను విజ్ఞాన కాలేజీ ఆ బ్యాచ్లో టాపర్ అయినటువంటి వాడు ఒక్కసారిగా చెడు వ్యసనాలకి అలవాటు అయిపోయి ఈ విధంగా ఈ బ్యాడ్ ఫెలోస్ తోటి చేయగలిపి జీవితాన్ని అంటే మంచి జీవితాన్ని నాశనం చేసుకోవడం జరిగింది.